సర్వం సిద్ధం 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వెల్దుర్తి మండలంలో సర్వం సిద్ధమైనట్లు తహసీల్దార్ అనంతాచారి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెల్దుర్తి మండలం మొత్తం మీద 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఇందులో 13 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. మండలంలో 2 పోలింగ్ స్టేషన్లను మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేయడమైందని తెలిపారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలోనే 208 పోలింగ్ స్టేషన్ జనరల్ మోడల్గా, 203 అల్లుగుండు పోలింగ్ స్టేషన్ ఉమెన్ పింకు మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేయడమైందని తెలిపారు. 58 పోలింగ్ స్టేషన్లకు పీఓలు 58 మంది, ఏపీఓలు 58 మంది, ఓపీఓలు 214 మంది ఆదివారం సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో హాజరయ్యారని తెలిపారు. 13వ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు మాక్ పోల్ ఉంటుందన్నారు. ఉదయం 6:50 నుండి ఓట్లు వేయడం మొదలవుతుందన్నారు. ఓటర్లు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మస్తాన్, వీఆర్ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వెల్దుర్తి తహసీల్దార్ అనంతాచారి మాట్లాడుతున్నాను. మనకు వెల్దుర్తి మండలంలో 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 13 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా నమోదైనాయి. 2 మోడల్ పోలింగ్ స్టేషన్స్గా ఏర్పాటు చేయడం అయింది. అందులో 208 వెల్దుర్తి మండలము మామూలు జనరల్ మోడల్ పోలింగ్ స్టేషన్గా పెట్టారు. అల్లుగుండు 203 ఉమెన్ పింక్ మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం అయింది. మనకు 58 పోలింగ్ స్టేషన్స్కి గాను పీఓలు 58 మంది, ఏపీఓలు 58 మంది, ఓపీఓలు దగ్గర 214 మంది అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు సాయంకాలము హాజరవడం జరిగింది. రేపు ఉదయమే 5:30కు మాక్ పోల్ జరుగుతుంది. తర్వాత 6:50 7 గంటలకు యాక్చువల్ పోల్ జరుగుతుంది. అందరూ కూడా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్గా తెలియజేస్తారు. చెప్పినట్లు లైట్ తప్పకుండా ఒకటి నక్షత్రాల వస్తే కూడా అది నేను ఎవరు చెప్పలే సార్ అక్కడ కట్టాలి ఇప్పుడు అవి గడారి పుచ్చుకరా ఇంటికాడ గడారి పుచ్చుకరా ఒకటి అది అవి కట్టలు ఉన్నాయి కదా వాటి కట్టెలు ఉండవు. కట్టెలు గుంట తీసుకుంటే పాపల